హోలీ పండుగ గురించి విన్న కథలు నిజమేనా? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ పండుగని ఎందుకు రంగులతో జరుపుకుంటారు? మన సాంప్రదాయంలో దీని ప్రాముఖ్యత ఏమిటి? చివర్లో మీకోసం కొన్ని ఆసక్తికరమైన హోలీ ఫెస్టివల్ విశేషాలు ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మన అందరికీ ఎంతో ఇష్టమైన రంగుల పండుగ హోలీ. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా హోలీ పండుగ వెనుక ఉన్న అసలైన కథ ఏమిటో? మనం దీన్ని ఎందుకు జరుపుకుంటాం? ఇవాళ మనం హోలీ పండుగ వెనుకున్న పురాణ గాథను తెలుసుకోబోతున్నాం. అబ్బే అంతేకాదు, ఈ రోజుల్లో మనం హోలీని ఎలా జరుపుకోవాలి అన్న దానిపై కూడా చర్చించబోతున్నాం. ఇది ఎక్సైటింగ్గా ఉంది కదా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. పురాతన కాలంలో ఒక రాజు ఉన్నాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. అతను భగవంతుడిని నమ్మలేదు, తనే దేవుణ్ణి అన్నాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు భగవంతుడైన శ్రీ విష్ణువును భక్తితో పూజించేవాడు. దాంతో హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో ప్రహ్లాదుడిని భగవంతుడిని పూజించడం మానిపించడానికి అనేక రకాలుగా శిక్షించాడు. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడూ భగవంతుడిపై నమ్మకం కోల్పోలేదు. తన కుమారుడిని నాశనం చేయాలని హిరణ్యకశిపుడు తన అక్క హోలిక సాయం తీసుకున్నాడు. హోలికాకి ఒక మాయా వస్త్రం ఉండేది. అది ధరిస్తే అగ్నిలో పండిపోదు. కానీ ప్రహ్లాదుడిని తనతో తీసుకుని అగ్నిలో కూర్చోమని చెప్పింది. కానీ ఏం జరిగిందో తెలుసా? భగవంతుడి కోపతో హోలిక కాలిపోయింది. కానీ ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి హోలికా దహనం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని హోలీ పండుగ ముందు రోజు జరుపుకుంటారు. మనం దీన్ని చెడుపై మేలుపై విజయం అని భావిస్తాం. అలాగే ఈ హోలీ వెనుక ఇంకో కథ కూడా ఉంది. హోలీ పండుగను మరొక విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ మరియు రాధాదేవిల ప్రేమగాథతో కూడా అనుసంధానించబడ్డారు. కృష్ణుడు తన చర్మం నీలం రంగులో ఉండటం వల్ల రాధ తనను ఇష్టపడుతుందా అనే సందేహంతో ఉండేవాడు. అప్పుడు కృష్ణుని తల్లి యశోదమ్మ రాధా మీద రంగులు అద్దాలని చెప్పింది. అప్పటి నుండి హోలీ రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా మారింది. ఇప్పుడే మనం ఈ పండుగను ఎలా జరుపుకోవాలో కూడా తెలుసుకోవాలి. హోలీ ఆటలో కెమికల్స్ రంగులు కాకుండా నేచురల్ రంగులను ఉపయోగించాలి. అనుమతి లేకుండా ఎవరి మీదనైనా రంగులు వేయకూడదు. మేము మీ అందరికీ ఫ్రెండ్లీ హోలీ జరుపుకోవాలని సూచిస్తున్నాం. హోలీ అంటే రంగులు మాత్రమే కాదు, ఇది మంచి చెడుపై గెలిచిన రోజు, ప్రేమ మరియు స్నేహానికి గుర్తు. మీ హోలీ పండుగ ఆనందంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా జరుపుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ హ్యాపీ హోలీ.